ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గజవాహనంపై శ్రీ మలయప్ప స్వామి అద్భుత దర్శనం. తిరుమలలో శ్రీవారికి పుష్పక విమానం, వసంతోత్సవ సేవలు. స్నపన తిరుమంజన సేవలో శ్రీ పద్మావతి దేవి వైభవం. తిరుచానూరులో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. కపిల తీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవ శోభ. శ్రీ మహాదుర్గగా కామాక్షిదేవి అనుగ్రహం. దసరా ఉత్సవాలతో శోభిల్లుతున్న ఆలయాలు. అమ్మలగన్న అమ్మ సేవలో తరిస్తున్న భక్తులు. గజవాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు రాజ టీవీతో అద్భుతంగా కటాక్షించారు. ఐశ్వర్యానికి ప్రతీకైన గజరాజుపై స్వామివారు వేంచేసి తిరువీధుల్లో విహరిస్తూ శరణు వేడిన వెంటనే అభయమిస్తాను అని భక్తులకు తెలియజేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీవారికి వసంతోత్సవం, పుష్పక విమాన సేవ, రాత్రి గజవాహన సేవలు నయనానందకరంగా జరిగాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన రంగనాయక మండపంలో తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని గోవర్ధన గిరిదారిగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వైఖాన సాగమోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలతో ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో అందమైన పుష్పక విమానంపై శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా గోవర్ధన గిరిదారి అలంకరణలో తిరుమాడ వీధుల్లో విహరించారు. అలంకార శోభితంగా, అందానికే అందంగా, అత్యంత సుందరంగా దేవేరుల సమేతంగా పుష్పక విమానంలో విహరించిన స్వామివారి ఉత్సవ వైభవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. 3 సంవత్సరాలకు ఒకసారి శ్రీవారికి నిర్వహించే పుష్పక విమాన సేవ ఎంతో ప్రత్యేకం. కొబ్బరి చెట్ల ఆకులు, సంప్రదాయ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ పుష్పక విమానానికి ఇరువైపులా ఆంజనేయ స్వామి, గరుడాల్వార్లు కొలువుదీరగా మొదటి దశలో అష్టలక్ష్ములు, రెండో దశలో ప్రభావళితో కూడిన అష్టనాగులు, మూడో దశలో తిరునామాలు, గోపురం సుందరంగా దర్శనమిచ్చాయి. తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది టీటీడీ గార్డెన్ విభాగ సిబ్బంది వారం రోజుల పాటు ఈ పుష్పక విమాన తయారీలో పాలు పంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ధగధగాయమానమైన దివ్యాలంకరణలో ఐశ్వర్యానికి ప్రతీకైన గజరాజుపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. శరణాగతే భగవంతుని సన్నిధికి భక్తులను చేరవేస్తుంది అనే అద్భుత ఆధ్యాత్మిక అర్థాన్ని తేటతెల్లం చేస్తూ తిరుమల మాడవీధుల్లో కళా బృందాల కళా ప్రదర్శనలు, జియంగార్ల ప్రబంధ గోష్ఠి, వేద పండితుల వేద పారాయణ నడుమ స్వామివారి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. జగద్గురువులు, చక్రవర్తులు, సత్కవీషులు, సైన్యనాథులు, మానవతులకు మహారాణులు, ఆళ్వారులు, ఆచార్య పురుషులు, ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా తమ భక్తి పారవశ్యంతో భగవంతుని పట్ల తమకున్నటువంటి అసమానమైనటువంటి భక్తితో ఈ నేలను పునీతము చేసినటువంటి వాళ్ళు, ఈ మట్టికి ఒక పరిమళాన్ని తెచ్చినటువంటి వాళ్ళు, ఆ ప్రదేశంలో, ఆ గిరులలో మనం ఈ తరంలో, ఈ క్షణాన, ఈ ప్రాంతంలో మనం ఉండటం అన్నది మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం తప్ప మరొకటి కాదు. ఎంతోమంది మహానుభావులు, దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా దాసులుగా, దాస్యులుగా నడయాడినటువంటి నేల ఇది. ఆ నేల మీద మనమందరము కూడా స్వామివారి వైభవాన్ని చూడటం కోసమని, చూసి తరించటం కోసమని ఈనాడు ఇక్కడ మనమందరం కూడా నిలుచున్నాం. స్వామి వైభోగంలో మనమందరము కూడా పాలు పంచుకుంటున్నాం. ఆ ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగి తేలుతున్నాం. మనమందరము కూడా ఇక్కడి నుంచి ఒక సందేశాన్ని తీసుకువెళ్ళాల. భక్తి అన్నది కేవలం వైయక్తికం కాదు. భక్తి అన్నది మనకు, అంటే వ్యక్తిగా నాకు దేవునితో ఉండేటువంటి సంబంధం మాత్రమే కాదని, పరాత్పరుడు తన ప్రేమను విశ్వమంతా కూడా, సకల చరాచర జీవులన్నీ కూడా సుఖంగా, ఆనందంగా ఉండాలనే ఆయన ఆశీర్వదిస్తాడే తప్ప వ్యక్తిగా మన స్వార్థంతో మనం భగవంతుణ్ణి కోరుకునేటువంటి కోర్కెలను తీర్చటానికి మాత్రమే నిలుచున్నటువంటి మహాపురుషుడు దేవుడు కాదు. పరాత్పరుడు మనకందరికీ కూడా, ప్రతి ఒక్కరికి పేద ధనిక తారతమ్యం చూడకుండా అన్నార్తులైనటువంటి వాళ్ళందరి పట్ల మిగతా వాళ్ళ కంటే మరింత అనునయము, ప్రేమ కనపరచాలనేటువంటి కరుణామయుడు భగవంతుడు. మనం ఆ భక్తి భావనని మరింత పెంపొందించుకోవటం కోసమని, మనమేదో సకల శాస్త్రాలు చదివి మనం భక్తితో మునగాల్సిన అవసరం లేదు. పామరులంతా కూడా మనం ఒకసారి చరిత్రను తిరగవేస్తే పామరులే భగవంతునికి అతి చేరువ అయినారు అన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఏ వేదంబు పఠించే లోత
భుజంగం బే శాస్త్రంబుల్ చూసే ఏ విద్యాభ్యాసం బొనర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు నీ సేవ నిరతయే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరారని ఏనాడో దూర్జటి మహాశయుడు చెప్పినట్టుగా ఓ సాలిపురుగు గాని ఏనుగు గాని చెంచైనటువంటి కన్నప్ప గాని సర్పము గాని వీళ్ళు ఏ రకమైనటువంటి శాస్త్రాలు వేదాలు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు జీవులు కాదని కేవలం పరాత్పరుడు భగవంతుని పట్ల తమకున్నటువంటి భక్తి విశ్వాసాల వల్లనే వాళ్ళందరూ కూడా భగవంతునిలో లీనమయ్యారు కనుక మనం మానవులుగా చదువుకున్నటువంటి వాళ్ళంగా సమాజం పట్ల తెలుసుకున్నటువంటి వ్యక్తులంగా మనం మరింతగా జాగరూకతతో ఏనాడో పోతనామాచ్యుడు తన భాగవతాన్ని చక్రవర్తికి అంకితం ఇవ్వాలి అని అడిగితే బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకిచ్చి అప్పడప్పు కూడు భుజించుట కంటే హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోధర పోషణార్థమయ్యని భగవంతుని పట్ల తనకున్నటువంటి సేవా నిరతిని భక్తిని ప్రదర్శించి చూపించినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున ఆయన రచించినటువంటి భాగవతం మనందరి నాలుకల్లో జీవనంలో జీవికలో ఒక భాగమై మనకందరికీ ప్రేరేపక శక్తి అయి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ మహానుభావుల సూచనల్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ సన్నిధిలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను తీసుకుని మహాసరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు శేషవస్త్రం సమర్పించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అలమేలు మంగమ్మను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయ
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా తిరుపతి కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి మహాదుర్గ అలంకరణ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కపిల తీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేళ శ్రీ కామాక్షి అమ్మవారు మహాదుర్గ అలంకరణలో దేదీప్యమానంగా ఊయలపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేద పారాయణం, మంగళ నాదస్వరం, భక్తి సంకీర్తనాలాపనల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ సన్నిధి వీధిలోని శ్రీ వేదాంత దేశకుల వారి ఆలయంలో తిరునక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. వేదాంత దేశకుల వారు శ్రవణ నక్షత్రం రోజు అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలోని వేదాంత దేశకుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పాసురాలను పారాయణం చేసి శాతుమర నిర్వహించారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతోందని మ్యూజియం అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంబగీచా 2లోని మీడియా సెంటర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యూజియం ఆధునీకరణ పనులు నిజానికి కరోనా ముందు ప్రారంభం కావాల్సింది. అయితే ఈ కరోనా కారణంగా ఈ మధ్య కాలంలోనే ప్రారంభమైనాయి. తర్వాత టీసీఎస్ సంస్థ ముందుకొచ్చి ఆధునీకరణ పనులు చేపట్టడానికి పూనుకునింది. టాటా సంస్థ 125 కోట్లు డొనేషన్ ఇచ్చింది. అట్లాగే మ్యాప్ సిస్టమ్స్ బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ 20 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 145 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ మ్యూజియంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈవో గారు శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ఇటీవల ఆగస్టు 11వ తేదీ భూమి పూజ చేసి ఆధునీకరణ పనులు ప్రారంభించడం జరిగింది. తిరుమలకు దర్శనానికి వచ్చినా రాకున్నా తప్పనిసరిగా మ్యూజియం చూడాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే టెంపుల్ ఆఫ్టర్ ఏ టెంపుల్ అనే ఒక సత్సంకల్పంతో ఈ మ్యూజియంని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అంటే మ్యూజియము మనకు అనేకమైనటువంటి ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. అంటే ఇతర మ్యూజియంలో లేనటువంటి అనేక వస్తు సముదాయం అంతా కూడా మ్యూజియంలో ఉంది. గతంలో చాలా విలువైనటువంటి వస్తువులు, ఉదాహరణకు అన్నమయ్య తామ్ర శాసనాలు కానీ, రాగిరేకుల్లో ఉండేటువంటి కీర్తనలు కానీ, లేదా భక్తులు హుండీలో అనాదిగా వేస్తూ వస్తున్నటువంటి బంగారు, వెండి లేదా ఇతర లోహాలకు సంబంధించిన నాణ్యాలు, వాటన్నిటిని కూడా గతంలో రెప్లికాస్ తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో మనం తయారు చేసి ప్రదర్శనకు ఉంచుతూ వచ్చున్నాం. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఒరిజినల్ అన్నమయ్య కీర్తనలు రాసినటువంటి రాగిరేకుల్ని, అదేవిధంగా బంగారు, వెండి మొదలైనటువంటి లోహాలకు సంబంధించిన నాణ్యాల్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నింటినీ కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల్లో అత్యంత భద్రత చర్యలతో వాటన్నింటి కూడా ప్రదర్శనకు
ఉంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో డిస్ప్లే టెక్నిక్స్ అన్నీ కూడా ఎట్లా పాటించాలి అనేటువంటి నిర్ణయాల కోసం అని చెప్పి భారతదేశంలోని చాలా ప్రసిద్ధి చెందినటువంటి మ్యూజియాలజీలో సుప్రసిద్ధులైనటువంటి గొప్ప గొప్ప పండితులందరినీ కూడా, ఉదాహరణకు నేషనల్ మ్యూజియంలో ఢిల్లీలో పనిచేసినటువంటి మ్యూజియం డైరెక్టర్లు, అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్లు, అదేవిధంగా హెరిటేజ్ మ్యాటర్స్లో ప్రావీణ్యులైనటువంటి వాళ్ళందరితో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫ్రీక్వెంట్గా వాళ్ళందరినీ కూడా తిరుమలకి ఇన్వైట్ చేసి వాళ్ళ సలహాలన్నింటినీ కూడా స్వీకరించి ఈ మ్యూజియాన్ని అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో, అంటే ప్రపంచంలో ఉండేటటువంటి అత్యంత గొప్ప మ్యూజియంలో ఒక మ్యూజియంగా దీన్ని తీర్చిదిద్దేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దేవాలయంలో ప్రతిరోజు ఏ ఏ సేవలు జరుగుతాయి, ఆ సేవల ప్రాశస్త్యం ఎటువంటిది, అదేవిధంగా జరిగేటటువంటి ఉత్సవాలు ఏ ఏ ఉత్సవాలు జరుగుతాయి, వాటన్నిటినీ కూడా 3D టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని గిరింపేట శ్రీ దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కదంబ వనవాసిని కాత్యాయని దేవిగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే చిత్తూరులోని సంతపేట శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో దసరా ఉత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ వారాహిదేవిగా కటాక్షించారు. సర్వ మంగళాలను ప్రసాదించే సర్వ శుభకారిణి శ్రీ వారాహిమాతగా అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహామంగళ నీరాజనాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాల్లోని శక్తి స్వరూపిణి అలంకారాల్లో అమ్మవారిని కొలువు తీర్చి విశేషంగా అభిషేకాలు, కుంకుమ అర్చనలు, శ్రీచక్ర నవావరణ అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి పూజా కైంకర్యాలలో పాలు పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి నవరాత్రి పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వ సుగంధ పుష్పమాలలు, స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సామూహిక కుంకుమ పూజలతో సేవించి తరించారు. అనంతపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితంగా స్వామివారిని అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి నగర వీధుల్లో శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. గూడూరు పట్టణంలోని పలు ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. రాజావీధిలోని గంగమ్మ పరమేశ్వరి ఆలయంలో సామూహిక లలితా పారాయణం జరిగింది. శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో అమ్మవారు గాయత్రీదేవిగా కటాక్షించారు. అమ్మవారికి వైభవంగా జరిగిన పల్లకీ సేవ, హోమ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అలాగే గూడూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి మోహిని అలంకారంలో పూజలు నిర్వహించారు. ఇక జెడ్పీ హైస్కూల్ రోడ్డులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పల్లకీపై విహరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయంలో గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ అవనాక్షమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కటాక్షించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పోషణ శక్తిని ప్రసాదించే అన్నపూర్ణగా కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలు జరిపారు. ఆపై ఆహ్లాదకరంగా అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి నివేదనలు, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ అమ్మవారికి తిరుచి సేవ ఘనంగా సాగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి అమ్మవారు చంద్రఘంటాదేవిగా కటాక్షించారు. అర్చకులు అమ్మవారికి పూజాధికాలను పూర్తి చేసి ఊరేగింపు నిర్వహించారు. భక్తుల సంప్రదాయ కళా ప్రదర్శనలు, మిన్నంటే జయ జయ ధ్వనుల నడుమ మహానంది ఆలయ వీధుల్లో అమ్మవారి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. విశేష ఆరాధనలు, నీరాజన సమర్పణ అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. సర్వశుభాలను ప్రసాదించే శ్రీ కాత్యాయని రూపంలో శ్రీ పొన్ని అమ్మవారు మంగళకరంగా దర్శనమిచ్చారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే చిత్తూరు బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి దసరా సందర్భంగా విశేష ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు కాశీ విశాలాక్షి అలంకరణలో కొలువై పూజలు అందుకున్నారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సూళ్లూరుపేటలోని మహాశక్తి స్వరూపిణి శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయం దేవి శరన్నవరాత్రి ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మణ్ణి దర్శనానికి బారులు తీరారు. చీర, సారెలను ఊరేగింపుగా తీసుకుని అమ్మణ్ణికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ చెంగాళ పరమేశ్వరి దేవి అష్ట మహాకాళి దివ్యాలంకరణలో కొలువుదీరారు. అర్చకులు అమ్మవారికి పూజాధికాలను పూర్తి చేసి మహామంగళహారతలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.